అసలు రీతు చౌదరి ఈ రోజు ఎపిసోడ్లో అసలు ఎందుకు ఏడ్చిందో అర్థం కావట్లేదు. సొంత ఫ్రెండ్స్కే తనుజ గారికి రీతు చౌదరికి గొడవ అయింది. రీతు చౌదరి ఎందుకు వాళ్ళలో కామన్ మ్యాన్లో ఏమైనా కలిసిపోయిందేమో అర్థం కావట్లేదు. వీళ్ళ గేమ్ ఆడితే వీళ్ళ పక్క సపోర్ట్ చేయాలి కానీ వాళ్ళ పక్క సపోర్ట్ చేయడం నాకు అర్థం కావట్లేదు. నిన్నటి గేమ్లో కూడా ఇమాన్యుయల్ గారు క్లియర్ క్యాప్టెన్సీ అది తీసుకుపోయి డిమోన్ పవన్కి ఇచ్చింది. డిమోన్ పవన్కి నీకు ఏదైనా ఉంటే చూసుకోవాలి కానీ పాపం బర్నీ గారిని అనవసరంగా హెల్మెట్ చేశారు. బర్నీ గారు అది ఆ స్టూపిడ్, అసలు రీతు చౌదరి చేసిన బిహేవియర్ కరెక్ట్ కాదు. నిన్నటి ఎపిసోడ్లో రీతు చౌదరి పెద్ద మైనస్. ఇమాన్యుయల్ గారన్నా కెప్టెన్ అవ్వాలి, బర్నీ గారన్నా కెప్టెన్ అవ్వాలి. అసలు బర్నీ గారు ఎంత మెచ్యూర్గా ఆడుతున్నారండి. ఈ కామన్ మ్యాన్లు అందరూ పాయింట్అవుట్ చేసినా కూడా నిజంగా ఆయన మెచ్యూరిటీకి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అని చెప్పడానికి బర్నీ గారు నిజమైన నిదర్శనం అండి. బర్నీ గారు టాప్ 5లో ఉండాలి. ఇమాన్యుయల్ నిన్న ఎంత కష్టపడ్డాడు పాపం. రీతు చౌదరి విషయంలో ఏడ్చింది. రీతు చౌదరి వాళ్ళకే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి కంటతరి పెట్టుకున్నాడు. అది 100% నిజం. రీతు చౌదరి బుద్ధి ఏమన్నా అయిందో నాకు అర్థం కావట్లేదు. కానీ మళ్ళీ ఈరోజు సొంత బెస్ట్ ఫ్రెండ్స్ కొట్టుకున్నారు తనుజ గారు, రీతు చౌదరి. అది ఎంతవరకు కరెక్ట్? సొంత ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయరా? రీతు చౌదరి నిజంగా కొంచెం మెంటల్ ఎక్కిందనే చెప్పాలి బ్రో. తనుజ గారు అన్నారు నీ గ్రూప్ నువ్వు పెట్టుకో, నా గ్రూప్ నేను పెట్టుకున్నావు, గ్రూప్ పెట్టుకున్నావు చెప్పి. అవును, కరెక్టే కదా. తనుజ గారు ఏం రేస్ చేశారు? నీకు ఒక గ్రూప్ ఉన్నప్పుడు మాకు గ్రూప్ ఉండకూడదా అంటున్నారు. కరెక్టే కదా. మరి కామన్ మ్యాన్లు అందరూ ఒకటైపోయి మీరు సెలబ్రిటీస్ అంతా ఒకటిగా ఆడుతున్నారని పాయింట్అవుట్ చేసినప్పుడు వీళ్ళందరూ అసలు రీతు చౌదరి కూడా చేసిన చాలా పెద్ద తప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ టీం అది ఏది మన తనుజ గారు కానీ లేకపోతే బర్నీ గారు కానీ వాళ్ళ టీం వాళ్ళు గెలిపించుకుంటే ఏం తప్పు అయిపోతుంది? తీసుకొని డిమోన్ పవన్కి క్యాప్టెన్ చేయడం అది స్టూపిడ్ తెలుసు అసలు. సుమన్ గారు ఇవాళ చాలా అగ్రెసివ్ గా. అవును, సుమన్ గారు పాపం ఎప్పుడు రాని మనిషికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు సుమన్ శెట్టిలో చూసాం. ఆయన నిజంగా చాలా జెన్యూన్ పర్సన్. అలాంటి మనుషులు కోపం వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇవి చూసారు కదా. తన పేరు ఏం పేరు? తనుజనా కాదు, తన పేరు ఏం పేరు? సంజన గారిని ఇలా తోసేశాడు. నిజంగా చాలా మంచిగా అనిపించింది. సుమన్ శెట్టి గారు 2.0 చూపిస్తున్నారు ఇప్పుడైతే నిజంగా. నిన్నటి ఎపిసోడ్లో కూడా ఆయన పేరేం పేరు? మన పవన్ కళ్యాణ్, కామన్ మ్యాను, డిమోన్ పవన్ ఇద్దరూ కలిసి సుమన్ శెట్టి విషయంలో అట్లా తోసేశారు చూసారా. అదైతే మరీ ఘోరం అండి. ఆయన ఒక సెలబ్రిటీ, ఆయన వయసు కన్నా మర్యాద ఇవ్వాలి. ఆయన పొట్టిగున్నాడు, చూసి కొంచెం జెన్యూన్గా ఆడాలి కదా. దేనికి మర్యాద లేకుండా ఒక కాలు పెట్టి అట్లా లాగేశాడండి. నిజంగా అలా తీసేయాలండి. కామన్ మ్యాన్లు అంతా ఎందుకు తీసుకున్నారో నాకు అర్థం కాదు. డిమోన్ పవన్ కెప్టెన్ అవడంలో రీతు చౌదరిదే ఎక్కువ అనిపిస్తుంది అంతే. వీళ్ళిద్దరిది అసలు బర్నీ గారన్నా అయ్యి ఉండాలి, ఇమాన్యుయల్ గానే అయ్యి ఉండాలి. అది తీసుకొని సేఫ్ గేమ్ ఆడారు రీతు చౌదరి అయితే నాకు అనిపిస్తుంది బ్రో. సో రీతు చౌదరి కూడా వాళ్ళలో కలిసిపోయింది, కామన్ మ్యాన్లో కలిసిపోయింది. కామన్ మ్యాన్లో నిజంగా ఎందుకు తీసుకున్నారో అనిపిస్తుంది బ్రో ఇప్పటికి కూడా. నిజంగా ఈ వారం నిజంగా బిగ్ బాస్ జెన్యూన్ అయితే ప్రియా గారిని ఎలిమినేట్ చేయాలి. డాక్టర్ పాప ప్రియాని ఎలిమినేట్ చేయాలి. లేదు మళ్ళీ ఈమెను లక్ష పాపని ఎలిమినేట్ చేశారనుకోండి బిగ్ బాస్ కూడా ఫేకేనండి. జెన్యూన్గా అసలు నిన్న ఏం పాయింట్లు మాట్లాడుతున్నాం మేము? డాక్టర్ పాప స్టూపిడ్గా మాట్లాడుతుంది. అవును నేను మాట్లాడతాను, మీరంతా సెలబ్రిటీలు అంతా ఒకటైపోయారు. ఫేక్ మాటలు మాట్లాడకూడదు. అది తనుజ మన దమ్ము శ్రీజ ప్లస్ పిచ్చిదానిలాగా అరుస్తున్నారు, బాగా అరుస్తున్నారు. ప్రియా అయితే అసలు ఏందో. పవన్ కళ్యాణ్ కానీ, డిమోన్ పవన్ కానీ, ప్రియా కానీ, దమ్ము శ్రీజ కానీ, ఈయన మాస్క్ మ్యాన్ ఏదో ఈ 2 రోజుల నుంచి కొంచెం తగ్గాడేమో కానీ కామన్ మ్యాన్లు అందరూ వేస్ట్ అండి. సెలబ్రిటీస్ పరువు తీస్తున్నారు. బిగ్ బాస్ షో నాకేం అర్థం కావట్లేదు. బిగ్ బాస్ షో అంటే ఆడికి వెళ్తే మనకేదో పేరు వస్తుంది కదా అనుకుంటారు. సెలబ్రిటీలు పరువు తీస్తున్నారు. నిజంగా బర్నీ గారు పరువు పోతుంది. ఆయన అంత సాధించిన మనిషిని తీసుకొచ్చి డాక్టర్ పాప దగ్గర, దమ్ము శ్రీజ దగ్గర మాట అనిపించుకోవడానిక కరెక్ట్ కాదు కదా. సో ఎక్కడండి ఇలా కాలు బట్టి లాగేయడం, తల పట్టుకుని ఇలా బెండ్ చేయడం సుమన్ శెట్టిని, అది గేమ్లో ఒక భాగమా? ఆయన ఒక సెలబ్రిటీ కదా, ఆయన వయసు కన్నా మర్యాద ఇవ్వాలి. సార్ ఒక్కడు పోరాడమని చెప్పండి. డిమోన్ పవన్ అటు సైడ్ పవన్ కళ్యాణ్ లాగుతున్నాడు, ఇటు సైడ్ డిమోన్ పవన్ లాగుతున్నాడు. అది ఎంతవరకు జెన్యూనిటీ? ఒక మాట చెప్పండి. కరెక్ట్ కాదు కదా. సుమన్ శెట్టి టాప్ 5 అండి. నాకు తెలిసినంతవరకు టాప్ 5 ఎవరు ఉండాలి తెలుసా? సుమన్ శెట్టి గారు ఉండాలి, మన ఈమె సంజన గారు ఉండాలి, తనుజ గారు ఉండాలి, మన బర్నీ గారు ఉండాలి. ఇంకొక ప్లేయరు ఎవరైనా జెన్యూన్గా ఆడితే వాళ్ళు ఉండాలి. సెకండ్ వీక్ తనుజానే కెప్టెన్ అవుతుంది అందరూ అనుకున్నారు. అవును, సో ఎట్లా చూడొచ్చు డిమోన్ పవన్ అవడము? డిమోన్ పవన్ 100% క్యాప్టెన్సీ ఆయన అర్హుడు కాదు. అవ్వాల్సింది ఇమాన్యుయల్. పాపం ప్రాణం పెట్టి ఆడాడు ఆయన జబర్దస్త్. ఆయన పాపం ఆయన వయసుకి, ఆయన బట్టతలకి కింద మీద పడి ఎంతో ప్రాణం పెట్టి ఆడాడు. బట్ రీతు చౌదరి తీసుకుని ఆయన క్యాప్టెన్ చేసి డిమోన్ పవన్ మీద ఉన్న క్రష్ మరి ఏంటో తెలియదు కానీ, లేదా వీళ్ళు కామన్ మ్యాన్లకు భయపడిందా అట్లా అని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ అంతా క్యాప్టెన్ చేసేసి మళ్ళీ సపరేట్గా కూర్చొని ఏడుస్తుంది. నేను అన్నని క్యాప్టెన్ చేయలేకపోయాను అనేసి. తెలిసిపోయేలాగా ఎందుకు అట్లా ఆడతారు? అది ఫన్ కోసం, ఇంకా కంటెంట్ ఇవ్వడం కోసం ఏదో క్రియేట్ చేస్తారు కానీ సరే ఎక్కడో రీతు చౌదరి జెన్యూన్గానే ఉన్నారు కదా, ఆట జెన్యూన్గా ఉంది కదా అనుకున్నాము. బట్ ఇప్పుడు డిమోన్ పవన్ మీద పవన్ కళ్యాణ్ విషయం ఎట్లయితే క్రష్ ఏర్పడిందో ఆట కూడా గలీజ్గా అయిపోతుంది రీతు చౌదరి. ఎవరు ఉండద్దు కామన్ మ్యాన్లో టాప్ 5లో ఎవరిని చూడదలుచుకోలేదు. మీరు వెళ్ళిపోండి. ఇంకోసారి కామన్ మ్యాన్లు వద్దు మాకు. కామన్ మ్యాన్లు అందరూ వచ్చి సెలబ్రిటీస్ పరువు తీయాల్సిన అవసరం